నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో తనుజని చూస్తే కొంచెం అయితే బాధేసింది. ఎందుకంటే తను ఇప్పటికీ కెప్టెన్సీ టాస్క్ లాస్ట్ వీక్ ఇమాన్యుల్తో కానీ ప్రతిసారి చివరి దాకా వచ్చి ఓడిపోతుంది, ఏదో ఒక రకంగా ఓడిపోతుంది. బట్ నిన్ననైతే సపోర్ట్ వస్తుంది అనుకున్నాను, ఎందుకంటే ముందు జరిగిన దాంట్లో 8 మంది సపోర్ట్ ఇచ్చారు, చివరికి వచ్చే వరకు 5 అయిపోయారు. తన కోపమే తన శత్రువు అయిందని నాకైతే అనిపించింది. ఎందుకంటే తను చెప్పే విధానం, చెప్పే పాయింట్ కరెక్ట్ ఉన్నా, లాజిక్ కరెక్ట్ ఉన్నా, ఎంత బాగున్నా చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అదొకటి ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో బిహేవియర్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ తనుజ ఫ్యాన్స్ అంతా నా మీద పడి తనుజ బిహేవియర్కి ఏమైంది బాగానే ఉంది అనొచ్చు, బాగానే ఉంది, చాలా బాగుంది తనుజ బిహేవియర్. కానీ ఓన్లీ తన కనుక నోరు మంచిగా చెప్తే ఇంతకన్నా మంచి అద్భుతమైన ఫలితాలు తనకైతే వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మనం కనుక చూసుకుంటే కెప్టెన్సీ టాస్క్లో తను ఇప్పటివరకు లాస్ట్ దాకా వచ్చి చాలాసార్లు ఓడిపోయింది తనుజ. కారణం ఏంటి? సపోర్ట్. ఈ సపోర్ట్ తీసుకొని కూడా కొన్నిసార్లు నాకు సపోర్ట్ ఎవరు లేకుండా గెలిచానన్నది. ఈ పదానికి, ఈ మాటకు ఇమాన్యుల్ దూరమైంది. ఇక్కడ ఇమాన్యుల్ సపోర్ట్ ఇవ్వకుండా అయిపోయాడు, రైట్? గౌరవ్ గుప్తా అన్నది ఏంది? తను రేషన్ మేనేజర్ ఉన్నప్పుడే ఇంత టార్చర్, ఇంత వ్యవహారం చేస్తే రేపు పొద్దున కెప్టెన్ అయితే మన మాట విట్టదా? ఇక్కడ గౌరవ్ గుప్తా కట్ అయిపోయాడు. సాయికి మన టాస్క్లో డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా సాయి కూడా సపోర్ట్ చేయలేదు, బికాస్ సాయిని కూడా తిట్టేసింది. నిన్న కళ్యాణ్ కూడా తిట్టింది, ఇంకా కళ్యాణ్ వచ్చి సపోర్ట్ ఇచ్చాడు. సో సబ్జెక్ట్ ఏంటంటే మనం ఎంత టాప్లో ఉన్నా, ఎంత టాప్ పొజిషన్లో ఉన్నా, ఓటింగ్లో టాప్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా కొన్నిసార్లు హౌస్మేట్ సపోర్ట్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. ఇక్కడ తను అనుకున్న భరణి గారు కూడా తనకు సపోర్ట్ పూర్తిగా ఇవ్వలేదు అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకు ముందుకెళ్తే నొయ్యి, వెనకకెళ్తే గొయ్యి అన్నట్టుగా ఇద్దరున్నారు. బట్ ఒక సందర్భంలో భరణి గారు ఒక మాట చెప్పారు, దివ్య అడిగినప్పుడు, దివ్య నువ్వు కానీ తనుజ అనుకుంటే నేను తనుజకి సపోర్ట్ ఇస్తా అన్నాడు. బట్ ఆ మాటకు వచ్చి ఇక్కడ తనుజకి సపోర్ట్ ఇవ్వలేకపోయాడు. బికాస్ 2 days బ్యాక్ భరణి లోపలికి వచ్చడానికి ఒక క్రూషియల్ గేమ్ దివ్య అయితే గెలిపించింది. సో అక్కడ భరణికి ఏం చేసే పరిస్థితి లేదు. సో ఫైనల్గా తనైతే కెప్టెన్సీ ఓడిపోయి దివ్య అయితే కెప్టెన్సీ అయింది. దీని మీ అభిప్రాయాలు ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫర్ బిగ్ బాస్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మై ఛానల్.